ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంలో విచారణ. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న కోర్టు చర్యలపై సమాచారం ఇవ్వాలంటూ స్పీకర్కు ఆదేశం. కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా అరికపూడి గాంధీ ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా స్పీకర్ నిర్ధారణ. హస్తం పార్టీ తీరుపై గులాబీ నేతల ఫైర్. నేడు నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో మున్సిపల్ ప్రచారం. ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన. కర్నూలు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన. కలుగొట్లలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రైతులు క్యాడర్తో విడివిడిగా సమావేశాలు. నేడు జోగి రమేష్ నివాసానికి జగన్, మాజీ మంత్రికి పార్టీ అధినేత పరామర్శ. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకి రాక. జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు. వారధి మీదుగా అనుమతి నిరాకరణ. వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని నోటీసులు. రేవంత్ కు బండి సంజయ్ సవాల్. కరీంనగర్ నిధులపై శ్వేతపత్రానికి డిమాండ్. ఫండ్స్ ఇచ్చినా పనులు చేయలేదని ఆరోపణ. 2026 లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. కాళేశ్వరం కేసు సీబీఐకిచ్చి 6 నెలలు. బీఆర్ఎస్ నేతల్ని బీజేపీయే కాపాడుతోంది. బంధం లేకపోతే అరెస్టులు చేయాలన్న సీఎం రేవంత్. ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ ఐ లవ్ యూ చెబుతోంది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. భైన్సా ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్. మెదక్ జిల్లాలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పర్యటన. నర్సాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఈ మధ్యాహ్నం మేనిఫెస్టో రిలీజ్. తెలంగాణ నేతలతో పవన్ సమావేశం. మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై చర్చ. రేపు ఎల్లుండి ప్రచారానికి సన్నాహాలు. రాజకీయ పార్టీలతో సీఈఓ చర్చ. తెలంగాణలో ఏప్రిల్, మేలో ఎస్ఐఆర్ షెడ్యూల్. జాబితాలో ఖచ్చితత్వం, పారదర్శకతే లక్ష్యం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం. 1 మ్యాన్ కమిటీకి రిటైర్డ్ జడ్జి నియామకం. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం. తప్పు చేస్తే సిబిఐ విచారణ అడుగుతానా? జంతు కవ్వు కొలవలేదని చెప్పిందన్న వైవి. వైసీపీ రాకముందే నెయ్యికి అప్రూవల్ ఉందన్న పేర్ని. మచిలీపట్నం పోర్టు రహదారికి నిధులు. కనెక్టివిటీ రోడ్డుకి 573 కోట్లు విడుదల. 6 లేన్ల రోడ్డు వేస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ. ముచ్చింతల్లో కన్నుల పండుగ సమతా కుంభ్. ఈ ఉదయం లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం. సాయంత్రం రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ. నాయుడుపేటలో ఆర్టీసీ బస్కు ప్రమాదం. బిన్నమాల దగ్గర చెలరేగిన మంటలు. 29 మంది ప్రయాణికులు క్షేమం. విశాఖలో రిటైర్డ్ ఎస్ఈ శ్రీనివాసరావు అరెస్ట్. ఏసీబీ రైడ్స్ లో ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు. బంగారం, వెండితో పాటు నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం. హైదరాబాద్ పాత బస్తీలో కోఆర్డినెన్స్ సర్చ్. పత్రాలు లేని ఆటోలు, ద్విచక్ర వాహనాలు సీజ్. అక్రమ మద్యం స్వాధీనం. 2 రౌడీ షీటర్ల అరెస్ట్. పాకిస్తాన్ తాట తీసిన తనను టార్గెట్ చేశారు. గాంధీ ఇంటి పేరును కూడా దొంగిలించారన్న మోదీ. వాస్తవాలపై చర్చకు భయపడుతున్నారన్న రాహుల్. పన్ను చెల్లించకపోతే వేలం వేస్తాం. జయలలిత ఆస్తులపై ఐటీ శాఖ కీలక నిర్ణయం. మద్రాస్ హైకోర్టుకి వివరించిన అధికారులు. నేడు పరీక్ష పే చర్చ 9th ఎడిషన్. చిన్నారులతో ప్రధాని చిట్ చాట్. ఎగ్జామ్స్ పై సలహాలు, సూచనలు. WPL ఛాంపియన్ గా బెంగళూరు. ఫైనల్లో ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో విజయం. రెండోసారి విజేతగా ఆర్సీబీ టీం.